Hi guys, welcome to my channel. So నా ఫస్ట్ 2 tutorials వచ్చేసరికి 3ds Max ఒక ఇంట్రడక్షన్ 3ds Maxలో ఒక సెట్టింగ్స్ చేంజెస్ ఎలానో చెప్పాను. సో ఈ ట్యుటోరియల్ నుండి మనం మోడలింగ్ స్టార్ట్ చేద్దాం అనమాట. సో మోడలింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రైట్ సైడ్ చూసారా, ఈ రైట్ సైడ్ వచ్చే విండో వచ్చేసరికి దీన్ని కమాండ్ విండో అంటారన్నమాట. మనకి మోడలింగ్ ఒక టూల్స్ అన్ని ఈ కమాండ్ విండోలో ఉంటున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఇది చూసారా, ఇది క్రియేట్ ఆప్షన్. సో ఈ క్రియేట్లో కింద జామెట్రీ ఉన్నాయన్నమాట. ఈ జామెట్రీలో మళ్ళీ కింద సబ్ డివిజన్స్ ఉన్నాయి. స్టాండర్డ్ పారామీటర్స్, ఎక్స్టర్నల్ పారామీటర్స్, సోన్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం స్టాండర్డ్ పారామీటర్స్లో స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తాం. మీరు ఇక్కడ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, ఈ క్రియేట్ ఆప్షన్లో చూడండి, ఇక్కడ స్టాండర్డ్ పారామీటర్స్ ఉంది, ఇక్కడ స్టాండర్డ్ పారామీటర్స్ ఉంది. సో ఈ స్టాండర్డ్ పారామీటర్స్లో బాక్స్ సెలెక్షన్. సో ఈ బాక్స్ సెలెక్షన్ మనం చూస్ చేసుకున్నాం అనమాట. సో బాక్స్ డ్రా చేయాలి అంటే 3 క్లిక్స్ అనేది కావాలి. మౌస్తో 3 క్లిక్స్ అనేది కావాలన్నమాట. ద ఫస్ట్ క్లిక్ మనం బాక్స్ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నాము. తర్వాత దాన్ని హోల్డ్ చేసి అంటే డ్రాగ్ చేసుకుంటూ రండి. సో మనం అప్పుడు లెంత్ అండ్ విడ్త్ ఫిక్స్ చేస్తున్నాము. తర్వాత హైట్ అనమాట. సో హైట్ చేస్తున్నాము. సో ఇక్కడ బాక్స్ వన్స్ మీరు బాక్స్ డ్రా చేశాక ఆ బాక్స్కి నేమ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్కి నేను బాక్స్ 001 అని చెప్పి ఆల్రెడీ ఉంది. సో నేను అదే ఉంచేస్తున్నా. ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా మనకి కావాల్సిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఇది వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ బాక్స్ అన్నమాట. లేదు వన్స్ మీరు క్యూబ్ క్రియేట్ చేయాలంటే, క్యూబ్ తెలుసుకుంటే క్యూబ్స్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మీరు ఇక్కడ క్యూబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు ఒక చేస్తే అది ఆల్ సైడ్స్ ఈక్వల్ సైడ్స్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, లెంత్, విడ్త్ అండ్ హైట్ ఆర్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో వన్స్ మీరు క్యూబ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది క్యూబ్ ఫార్మేట్లో వస్తుంది. లేదు ఇప్పుడు నేను మళ్ళీ బాక్స్గా క్రియేట్ చేశాను అనమాట. లేదు ఇక్కడే కాకుండా మీరు ఈ కమాండ్ విండోలో కూడా మీరు బాక్స్ క్రియేట్ చేయవచ్చు. ఈ కీబోర్డ్ ఎంట్రీ ఉంది కదా, ఈ కీబోర్డ్ ఎంట్రీలో XYZ అంటే ఇది కోఆర్డినేట్స్ అనమాట. ఆరిజిన్ నుంచి XYZ. సో ఇప్పుడు నా లెంత్ చూడండి 10 మీటర్, సరే ఓకే 2 మీటర్, విత్ వచ్చేసరికి 2 మీటర్, హైట్ వచ్చేసరికి 2 మీటర్. సో క్రియేట్. సో నేను క్రియేట్ చేసినప్పుడు చూసారా కరెక్ట్గా ఆరిజిన్ మన, ఎందుకంటే XYZ అన్ని జీరోస్ ఇచ్చాం కాబట్టి ఎగ్జాక్ట్గా అది ఆరిజిన్లో క్రియేట్ అయిపోయింది అనమాట. సో మీరు బాక్స్ సెక్షన్ అనేది ఇక్కడ త్రూ మౌస్ ద్వారా యూస్ చేయొచ్చు, ఆర్ కీబోర్డ్ ద్వారా కూడా మీరు డ్రా చేయొచ్చు అనమాట. సో ఈ బాక్స్ సెక్షన్కి నేను మళ్ళీ మీరు ఇమ్మీడియట్గా దీని యొక్క బాక్స్ చేంజ్ చేసి అంటే మీకు ఇక్కడే కనిపిస్తాను. సో నేను దీన్ని 5 సో 5x5 నేను డ్రా చేశాను. సో కింద మళ్ళీ ఏం కనిపిస్తుంది, మనకి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ కనిపిస్తుంది అనమాట. ఈ సెగ్మెంట్స్ అంటే ఏం లేదండి, ఒక్కొక్క బాక్స్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా చేసేదాన్ని సెగ్మెంట్స్ అంటారు. సో ఇప్పుడు నాకు 2 ఈక్వల్ పార్ట్స్గా కావాలంటే దాన్ని మనం 2 బ్రేక్స్ చేయమాట. నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాంగ్ లెంత్ వైజ్ నాకు 2 సెగ్మెంట్స్ కావాలి, 3 సెగ్మెంట్స్ కావాలి. సో ఈ మనం ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ మనకి విజువల్ అవ్వట్లేదు అనమాట. సో సెగ్మెంట్స్ అని మనకి కనిపించట్లేదు. సో సెగ్మెంట్స్ కనబడటానికి దీనికి ఒక సెట్టింగ్ ఆప్షన్ ఉందండి. ఇక్కడ డిఫాల్ట్ షేడింగ్ ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ ఇస్తే ఎడ్జ్ ఫేస్ అని కనిపిస్తుంది అనమాట. సో ఎడ్జ్ ఫేస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది విజువల్ అవుతుంది. సో నేను లెంత్ వైజ్ 3 సెగ్మెంట్స్ బ్రేక్ చేశాను, విత్ వైజ్ ఆల్సో 3 సెగ్మెంట్స్ బ్రేక్ చేశాను, హైట్ వైజ్ 3 సెగ్మెంట్స్ బ్రేక్ చేశాను. మీకు ఈ ప్రకారం క్లియర్గా విజిబుల్ అవుతుంది చూడండి. సో మీరు ఆల్రెడీ మీరు బాక్స్ కమాండ్లో ఉన్నారు కాబట్టి, బాక్స్ 303 కమాండ్లో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ చేంజ్ చేస్తున్నారు అనమాట. లేదు ఇప్పుడు మీరు ఫస్ట్ బాక్స్ని చేంజ్ చేసుకోవాలి అంటే అది ఎలా చేంజ్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు బాక్స్ కమాండ్లో ఉన్నారు. సో మీరు ఈ బాక్స్ ఒక్కటినే ఎడిట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో మీరు లేదు నా ఆల్రెడీ ఫస్ట్ బాక్స్ నేను చేంజ్ చేసుకోవాలి అంటే మీరు అక్కడ మోడిఫై ఆప్షన్ అనేది యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసారా బాక్స్ అనేది నవ్వు హైలైట్ అయ్యి ఉంది. సో ఈ మీరు ఒక్కసారి రైట్ క్లిక్ ఇస్తే చూడండి అది బాక్స్ కమాండ్ అనేది డీహైలైట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మీరు రైట్ క్లిక్ ఇస్తే అప్పుడు ఆ బాక్స్ కమాండ్ అనేది డీహైలైట్ అయిపోతుంది. తర్వాత మరి ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మోడిఫై. సో మోడిఫైలో వచ్చి అప్పుడు మీరు ఏం కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు. సెగ్మెంట్స్ కానీ చేంజ్ చేసుకోవచ్చు,
లేదా లెంత్ వైజ్ కానీ లెంత్ చేంజ్ చేసుకోవాలన్నా లెంత్ చేంజ్ చేసుకోవచ్చు, విత్గా ఉన్న విత్ చేంజ్ చేసుకోవచ్చు, హైట్గా ఉంటే హైట్ చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ అనేది చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ కమాండ్. సో ఫస్ట్ షేప్ వచ్చేసరికి బాక్స్. సో నేను కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టేస్తున్నాను అండి. సో తర్వాత సెకండ్ కమాండ్లో సెకండ్ వచ్చేసరికి కోన్. సో కోన్ మీద క్లిక్ చేస్తున్నాను. కోన్ మీద క్లిక్ చేసి నేను కోన్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి బేస్ రేడియస్ సారీ, సెకండ్ వన్ వచ్చేసి హైట్, ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి టాప్ రేడియస్ అనమాట. సో ఇది కూడా 3 క్లిక్స్ ఉంటుంది. కోన్ కూడా మీరు క్రియేట్ చేయాలంటే 3 క్లిక్స్ పడుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి బేస్ రేడియస్, సెకండ్ వన్ వచ్చేసరికి హైట్ ఆఫ్ ద కోన్, థర్డ్ వన్ వచ్చేసరికి టాప్ ఒక రేడియస్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే కోన్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, కోన్ ఒక కలర్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా మీరు సేమ్ ఇందాక నేను చెప్పినట్టు కీబోర్డ్ ఎంట్రీతో మీరు ఇక్కడ డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా డిఫైన్ అవుతుంది. చూసారు ఇక్కడ రేడియస్ 1 ఉంది, రేడియస్ 2 ఉంది, హైట్ ఉంది. సో మీరు ఇక్కడ డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనం సెగ్మెంట్స్ బ్రేక్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అలాంగ్ హైట్ వైజ్ నేను 2 సెగ్మెంట్స్ బ్రేక్ చేశాను. క్యాప్ సెగ్మెంట్స్ ఎన్ని క్యాప్ సైడ్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్ బ్రేక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు స్మూత్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ స్మూత్ అనే ఆప్షన్ మీరు హైలైట్ చేస్తే అది వచ్చేసరికి ఇక్కడ మీకు ఫినిషింగ్ అనేది స్మూత్గా కనిపిస్తుంది అనమాట. సో లైక్ రెక్టాంగిల్స్ లాగా సమ్ ట్రిబిజెడ్ల లాగా కనిపిస్తుంది. లేదు మీరు వన్స్ మీరు స్మూత్ క్లిక్ చేస్తే దాని ఒక సర్ఫేస్ అనేది మీకు స్మూత్గా విజిబుల్ అవుతుంది. సో దీని ఒక ఎఫెక్ట్ మీకు బాగా విజిబుల్ అవ్వాలంటే చూడండి, నెంబర్ ఆఫ్ స్లైడ్స్ తగ్గిస్తున్నాను. ఇప్పుడు చూడండి స్మూత్ ఒక ఎఫెక్ట్ చూడండి, స్మూత్ ఒక ఎఫెక్ట్ మీరు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సో అందుకని మీరు స్మూత్ క్రియేట్ చేస్తే దాని ఒక సర్ఫేస్ అనేది మనకి స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. తర్వాత స్లైస్ ఆన్ మీద క్లిక్ చేస్తే ఇలా స్లైస్ ఆన్ మీద క్లిక్ చేస్తే ఇది చూడండి ఫ్రమ్ అండ్ టు అనేది యాక్టివేట్ అయినాయి అనమాట. సో స్లైస్ ఫ్రమ్, సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ స్లైస్ ఆన్. సో స్లైస్ ఫ్రమ్ టు స్లైస్ 2 అనమాట. సో ఎక్కడికి చేయాలి అనేది. సో స్లైస్ ఫ్రమ్ టు స్లైస్ 2 అనేది ఇలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనం మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఆ కమాండ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో మన థర్డ్ షేప్ వచ్చేసరికి స్పియర్కి వచ్చేసరికి 2 క్లిక్సే ఉంటాయండి. డైరెక్ట్గా క్లిక్ చేస్తాము, డ్రాగ్ చేసేసరికి 2 క్లిక్సే వస్తాయి. సో సేమ్ ఇక్కడ స్పియర్లో కూడా మీరు దాని ఒక నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, కీబోర్డ్ ఎంట్రీ ఇక్కడ కూడా కీబోర్డ్ ఎంట్రీలో చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత స్మూత్ సెగ్మెంట్స్ రేడియస్, తర్వాత ఇక్కడ వస్తే రేడియస్ స్పియర్ ఒక రేడియస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని ఒక సెగ్మెంట్స్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ చేంజెస్ చేసుకోవచ్చు. సో అది కూడా సేమ్ ఇంత మీకు చెప్పినట్టు స్మూత్ ఫినిష్ అనమాట, స్మూత్ ఆన్ ఆర్ ఆఫ్. సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. స్మూత్ ఆఫ్ చేసేస్తే దాని ఒక సర్ఫేస్ వచ్చేసరికి స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్గా ఫామ్ అయిపోయింది అనమాట. వన్స్ మీరు స్మూత్నెస్ ఆన్ చేస్తే అది దాని ఒక సర్ఫేస్ స్మూత్ ఫినిష్ లాగా వస్తుంది. తర్వాత హెమిస్పియర్ అంటే చూడండి ఇక్కడ మీ సో ఇప్పుడు మీకు ఇక్కడ హెమిస్పియర్ ఉంది కదా, నేను ఈ హెమిస్పియర్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే మ్యాక్సిమం 1 అండి, మినిమం వచ్చేసరికి 0. సో నేను దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వేస్తే అక్కడ కట్ అయిపోతూ వస్తుంది. 0.1 అయితే 0.5 పెడితే చూడండి మీకు హాఫ్ బాడీ అనేది కట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఈ మ్యాక్సిమం వచ్చేసరికి 1, మినిమం వచ్చేసరికి 0. సో మనం ఎంత కావాలంటే అంత కట్ చేసుకుంటే అంత పోర్షన్ అనేది అది కట్ అయిపోయి వస్తుంది అనమాట. సో రిమైనింగ్ పోర్షన్ ఉంది కదండి, ఆల్రెడీ కట్ అయిపోయిన పోర్షన్ని మీరు దాన్ని ఇంకా స్మూత్ స్క్వీజ్ చేసుకోవాలంటే ఇంకా స్మూత్ ఫినిషింగ్ నార్మల్గా ఉంటుంది, నార్మల్గా ఫినిష్ చూసుకోండి ఇంకా స్మూత్ ఫినిషింగ్ లాగా వస్తుంది అనమాట. స్లైస్ ఆన్ ఇందా మీకు సేమ్ స్లైస్ ఆన్ చెప్పాను కదా, స్లైస్ ఫ్రమ్ టు స్లైస్ 2 అనమాట. సో మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి స్లైస్ స్టార్ట్ చేసుకొని తర్వాత సో స్లైస్ 2.
సో ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం సైజ్ అనేది ఆప్షన్ యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ టూ కమాండ్స్ అనేది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి జియోస్పియర్ అనమాట. సో స్పియర్ అండ్ జియోస్పియర్ రెండు ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా సేమ్గానే ఉంటాయి. ఇప్పుడు జియోస్పియర్ చూడండి. సో బట్ స్మాల్ పారామీటర్స్ అనేది మనకి కొంచెం వేరీ అవుతుంది. సో దీని యొక్క సర్ఫేస్ చూసారా, ఇందాక దీని యొక్క సర్ఫేస్ చూడండి ఒక స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్గా ఫామ్ అయినాయి. బట్ దీని యొక్క సర్ఫేస్ వచ్చేసరికి సెగ్మెంట్స్ బ్రేకింగ్ అనేది డిఫరెంట్గా సెగ్మెంట్ బ్రేకింగ్ అనేది ఫామ్ అయింది. సో దీని యొక్క నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, దీని యొక్క కలర్ చేంజ్ చేయొచ్చు, దీని సేమ్ పారామీటర్స్ రేడియస్ అండ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ స్మూత్ ఫినిషింగ్ ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకోవచ్చు. సో ఇందాక మనం హెమిస్పియర్ ఇక్కడ చూసాం కదా, మనకి ఎంత కావాలంటే అంత మనం కట్ చేసుకోవచ్చు బాడీ. బట్ హియర్ హెమిస్పియర్ అంటే ఓన్లీ సింగిల్ పాయింట్ అనమాట, కట్ ఎగ్జాక్ట్ హాఫ్కేనే బ్రేక్ అవుతుంది అది. సో ఎగ్జాక్ట్ హాఫ్లోనే బ్రేక్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ మనకి లేదు. నెక్స్ట్ పారామీటర్ వచ్చరికి సిలిండర్. సో సిలిండర్కి 2 క్లిక్స్ కావాలండి. ఒకటి రేడియస్, ఒకటి వచ్చేసరికి హైట్ అనమాట. సో దీన్ని సేమ్ ఇక్కడ దీని యొక్క నేమ్స్ అండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత కీబోర్డ్ ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. దీని యొక్క రేడియస్ అండ్ హైట్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ మార్చుకోవచ్చు. తర్వాత క్యాప్ సెగ్మెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత దీని యొక్క సైడ్స్ ఒక సెగ్మెంట్స్ మీరు కావాలని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. దీని యొక్క స్మూత్ ఫినిషింగ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పిన కదా సేమ్ వాటిలాగా ఇది కూడా స్లైస్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ట్యూబ్ ఆప్షన్ అనమాట. ట్యూబ్కి వచ్చేసరికి 3 క్లిక్స్. ఫస్ట్ క్లిక్ వచ్చేసరికి రేడియస్ డిఫైన్ చేయాలి. సెకండ్ క్లిక్ వచ్చేసరికి దాని ఇన్నర్ రేడియస్ ఆర్ అవుటర్ రేడియస్. మీరు బయటికి డ్యాక్ చేస్తే అవుటర్ రేడియస్ డిఫైన్ చేయాలి, లేకపోతే మీరు లోపలికి ఇన్నర్కి మూవ్ చేస్తే ఇన్నర్ రేడియస్ డిఫైన్ చేయాలి. సో దిస్ ఇస్ ద సెకండ్ క్లిక్. అండ్ థర్డ్ వచ్చేసరికి హైట్, దానికి హైట్ మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా దాని ఒక నేమ్, కలర్, సో రేడియస్ 1 వచ్చేసరికి outer radius or inner radius వస్తే సెకండ్ రేడియస్, దాని హైట్, సెగ్మెంట్స్, స్మూత్ ఫినిషింగ్, స్లైస్ ఆన్, దీనికి కూడా స్లైస్ ఆన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టోరస్. సో టోరస్ వచ్చేసరికి నథింగ్ బట్ ఒక వీల్ షేప్లో సెక్షన్ డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది. సో నేను ఒక వీల్ లాగా డ్రా చేసి ఈ తర్వాత ఇన్నర్ రేడియస్ డిఫైన్ చేసాను అనమాట. సో దీని ఒక సేమ్ రేడియస్ 1, రేడియస్ 2, దీనికి ఒక రొటేషన్ కావాలంటే రొటేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనం నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అలా ఇంక్రీజ్ చేయొచ్చు. దాని ఒక రొటేషన్స్ కానీ దాని ఒక ట్విస్ట్ చేసుకోవచ్చు. పార్ట్ మీకు కావాలంటే ట్విస్ట్ చేసుకోవచ్చు. చూసరికి మీకు ఇక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుంది చూడండి. ట్విస్ట్ చేస్తే ఎలా వస్తుందని చెప్పేసి మీకు అక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుంది కదండి. ట్విస్ట్ చేసుకోవచ్చు. సెగ్మెంట్స్, ఒక నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆల్సో చేంజెస్ చేయొచ్చు. సర్ఫేస్ మీద వచ్చి వాటిని సైడ్స్ అంటారు. సో అవి కూడా మీరు చేంజ్ చేసేయచ్చు అన్నమాట. తర్వాత స్లైస్ ఆన్ అన్నిట్లాగే ఇది కూడా, దీనికి కూడా స్లైస్ ఫ్రమ్ టు స్లైస్ 2 అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. ఫైన్. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి పిరమిడ్. సో పిరమిడ్కి వచ్చేసరికి 2 క్లిక్స్ అండి. ఫస్ట్ క్లిక్ వచ్చేసరికి దాని ఒక విత్ డిఫైన్ చేస్తుంది. సెకండ్ క్లిక్ వచ్చేసరికి దాని ఒక డెప్త్ డిఫైన్ చేస్తుంది అనమాట. సో సేమ్ అన్ని టూల్స్ ఉన్నట్టు దీనికి కూడా మనం విత్ డిఫైన్ చేయొచ్చు, డెప్త్, హైట్, దాని ఒక నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ బ్రేక్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ వైజ్, డెప్త్ వైజ్, హైట్ వైజ్ మనం నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది బ్రేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి టీ పోర్ట్ అండి. ఇది బై డిఫాల్ట్ షేప్ ఇన్ TDS Max అండి. ఇది వచ్చేసరికి దీన్ని టీ పోర్ట్ అంటారు అనమాట. టీ పోర్ట్. సో ఇక్కడ టీ పోర్ట్ నేమ్, కలర్ చేంజ్ చేయొచ్చు. కీబోర్డ్ దాని ఒక ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట. దాని ఒక రేడియస్ చెప్పేసి ఆటోమేటిక్గా అదే డిఫైన్ అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి టీ పోర్ట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే దాని ఒక సెగ్మెంట్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు.
నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఓన్లీ బాడీ వద్దు అనుకున్నప్పుడు దీన్ని అన్హైలైట్ చేస్తే బాడీ లేకుండా హ్యాండిల్స్ లిడ్ అనేది ఉంటుందన్నమాట. లేదు నాకు బాడీ కావాలి, హ్యాండిల్ వద్దు అనుకుంటే హ్యాండిల్ డీహైలైట్ చేయవచ్చు. అయితే హ్యాండిల్ కూడా కావాలి, లిడ్ వద్దు అనుకున్నప్పుడు లిడ్ డీహైలైట్ చేయవచ్చు. లేదా స్పోర్ట్ వద్దు అన్నప్పుడు స్పోర్ట్ కూడా డీహైలైట్ చేసుకోవచ్చు అనమాట. సో టీపాట్లో ఇది బై డిఫాల్ట్ షేప్ ఇన్ 3ds Max. దాంట్లో మనం డిఫైన్ చేసేది ఏమీ లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లేన్ అండి. జస్ట్ ప్లేన్ వచ్చేసరికి 2D అనమాట. దీంట్లో లెంత్ విడ్త్ డిఫైన్ చేస్తాం కానీ హైట్ మనం థిక్నెస్ ఆఫ్ ద ప్లేన్ డిఫైన్ చేయలేము. దీంట్లో మనం సెగ్మెంట్స్ బ్రేక్ చేసుకోవచ్చు. లేదు నాకు రెక్టాంగిల్ వద్దు, నాకు స్క్వేర్ కాబట్టి ఇక మీరు స్క్వేర్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరు డిఫైన్ చేస్తే అది స్క్వేర్ ఫార్మేట్లో మనకి అది వచ్చేస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ లెంత్ విత్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ బ్రేక్ చేసుకోవచ్చు అలాంగ్ లెంత్ వైజ్ విత్ వైజ్. ఓకే అండి. సో ఇక్కడ ఈ ట్యుటోరియల్లో నేను ద స్టాండర్డ్ పారామీటర్స్లో ఉన్న అన్ని కమాండ్స్ మీకు చెప్పాను. దాని ఒక మోడిఫికేషన్స్ చెప్పాను. దాని లెంత్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, విత్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే సెగ్మెంట్స్ ఎలా బ్రేక్ చేసుకోవచ్చు, సెగ్మెంట్స్ మీకు విజిబుల్ అవ్వకపోతే ఎలా విజిబుల్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఎడ్జ్ ఫేసెస్ మీద క్లిక్ చేస్తే మీకు సెగ్మెంట్స్ వ్యూ అవుతాయి. ఒకవేళ సెగ్మెంట్స్ వ్యూ అవ్వకపోతే సో వ్యూ పోర్ట్లో అన్ని వ్యూ పోర్ట్స్ ఆల్ట్ డబ్ల్యూ కొడితే మళ్ళీ అన్ని వ్యూ పోర్ట్స్ కనిపిస్తాయి. మీకు లేదు మీరు వర్క్ చేసే వ్యూ పోర్ట్ ఒకటే కావాలంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఆల్ట్ డబ్ల్యూ కొట్టేసి ఒక వ్యూ పోర్టే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ ట్యుటోరియల్లో నేను స్టాండర్డ్ పారామీటర్స్లో ఉన్న అన్ని కమాండ్స్ని ఎలా యూస్ చేయాలని చెప్పాను. నా నెక్స్ట్ ట్యుటోరియల్లో మళ్ళీ మీరు ఫర్దర్గా కలుద్దామండి. బై బై.